ధాన్యం కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సార్. ఎందుకు ఏర్పాట్లో లేట్ అయింది? ఎందుకు నిజంగా ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందా? సకాలంలోనే గత ప్రభుత్వం చేసినట్టు కేంద్రం కొనాలనో రాష్ట్రం కొనాలనో డ్రామాలు చేయలే. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం సకాలంలో నెల క్రితం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. వరి కోతలు మొదలవ్వక ముందే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కోతలు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. ఇంకా ఓన్లీ 30% ప్యాడీ మాత్రమే ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేసినాం. ఇంకా 70% ప్రొక్యూర్ చేయాల్సి ఉంది. ఈలోపు మరి వడగండ్ల వానలు, అదేవిధంగా ఈ పిడుగులతోని ఈ వర్షాలు రావడం కొంత బాధాకరం వేస్తుంది. తప్పకుండా ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుంది. రైతులు పండించిన ప్రతి గింజను సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఫైనల్గా రైతులు మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సరిపోవట్లేవు, పెంచాలని డిమాండ్ చేస్తున్నారు సార్. రైతులకు ఏం చెప్తారు? రైతు సోదరులకు, రైతు మిత్రులకు నేను వేడుకునేది ఏంటంటే, ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడికి తెచ్చి ఆరబెట్టుకోవడం కాకుండా మీరు బయట ఆరబెట్టుకొని మాయిశ్చర్ వచ్చిన తర్వాతనే కాంటాలు బస్తాలు నింపుకొని వస్తే త్వరితగతిన కాంటాలు అయ్యే పరిస్థితి ఉంది. ఒకే కొనుగోలు కేంద్రంలో రాసులుగా ఎక్కువ పోయడం వల్ల కూడా మరి అక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం, వచ్చిన వర్షం బయటికి అవుట్ఫ్లో లేకుండా అక్కడే అక్యుములేట్ అయ్యి అక్కడే మరి నీళ్ళంతా మరి ఆగిపోయి కింద నుంచి తడిచే పరిస్థితి ప్రమాదం ఉంది. కాబట్టి రైతులందరూ మీ ఇంటి ముందో పరిసరాల్లో లేకపోతే దగ్గరలో ఆరబెట్టుకున్న తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.